నేతలే వారి బతుకులతో ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పోలీసుల నిఘా నీడలో కొనసాగుతోంది. మరోవైపు రైతుకు మద్దతుగా కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి 24 గంటల దీక్ష చేపట్టారు. మిర్చి రైతుల దుస్థితిపై మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఒకవైపు ఆందోళన చేస్తున్నా, రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించినా, ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామని ప్రకటనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఏమాత్రం రైతుకు న్యాయం జరగడం లేదు. ఒక బాహుబలి సినిమా 500 కోట్లు పెట్టి నిర్మించాం, టికెట్ల ధర పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించగానే వెంటనే టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. కానీ 6 గాలం కష్టించి పనిచేసిన రైతన్న గిట్టుబాటు ధర రావడం లేదని మార్కెట్లో ఆందోళన చేసిన, ఆఖరికి ఆగ్రహవేశాలు ప్రదర్శించినప్పటికీ ఏమాత్రం గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు మార్కెట్లో ఆందోళన చేస్తున్నారు. మనం ఏనుమాముల మార్కెట్లో చూస్తున్నాం, అంతకుముందు ఖమ్మం మార్కెట్లో చూస్తున్నాం. రైతుల ఆగ్రహవేశాలు చూసాం, రైతులపైన కేసులు పెడుతున్నారు. రైతులు మార్కెట్కు మిర్చి తీసుకురావాలంటే పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఈ విధంగా ఎవరైతే మార్కెట్కి వస్తున్నారో మార్కెట్కి వచ్చిన రైతన్న పట్టాదారు ఇక్కడ ఆధార్ కార్డు చూపించాలి, ఆధార్ కార్డు చూపించి పోలీసులకు లోనికి రావాల్సిన పరిస్థితి. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం అయినా చూపించాలి. ఇవి చూపిస్తే కానీ రైతులు ఇక్కడికి రాని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ విధంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పండించిన పంట అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తే పరిస్థితి ఈ విధంగా ఉంది. 1500 కూడా ఎవరు కొనుగోలు చేయడం లేదని రైతులను వాపోతున్నారు. ఏనుమాముల మార్కెట్లో రైతులతో కొంతమందితో మాట్లాడదాం. ఎంత మద్దతు ధర మీకు లభించే అవకాశం ఉందా? నిన్న ఎంత పడింది? ఈరోజు ఏమన్నా 60,000 కనీసం పడే అవకాశం ఉంది? లేదు సార్, ఇప్పుడు మాకు నిన్న వచ్చినాం, 72 బస్తాలు తీసుకొచ్చినాం. పాస్బుక్లు, పట్టా పాస్బుక్లు ఇవన్నీ ఆధార్ కార్డు పట్టుకొని వచ్చినా కానీ 1000-1500 సుధా అడుగుతలేరు. ఈ బస్తాలు మొత్తం ఇట్లనే ఉన్నాయి. మిర్చి ఏరడానికి ఎంత ఖర్చు అయింది? కనీసం 1500 వస్తే ఏరే పైసలైనా వస్తాయి. ఒక లేబర్కు 250 రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో పడుతుంది. ఇప్పుడు మేము తీసుకొచ్చారా 1500 క్వింటాల్ అంటే లేబర్ ఖర్చులు కాదు, ట్రాన్స్పోర్ట్ వెళ్తలేదు. ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి వచ్చారకు 65 రూపాయలు అమ్మాలి లారీకి రైతుడి. ఆ ఖర్చులు ఈ ఖర్చులు లెక్క పెడితే క్వింటాలకు 3500, 4000 ఆ ఖర్చు వచ్చింది. మాకు ఇక్కడికి వచ్చినాక 1000-1500 వస్తుందో కొంటలేరు. కాకపోతే మేము ఇక మంటకు ఆగగా వెళ్ళిపోదాం, కనీసం ఎంతగానో ఉందాం అనే పరిస్థితికి వచ్చినాం. అయినా ఖరీదు చేయట్లే. గవర్నమెంట్ 5000, 6000 అని చెప్తారు. ఎక్కడో ఒక పాట పాడిరు నిన్న. ఇప్పుడు ఈ బస్తాలు మొత్తం అట్నే ఉన్నాయి. ఇప్పటివరకు ఒకరు వచ్చిన వాళ్ళు లేరు, కొనేటోళ్ళు లేరు. ఇక అంతకంటే మేము ఎక్కువ ఏం చేయాలన్నా గట్టిగా ధర్నా చేసి బాగా చేద్దామంటే పోలీస్ బందోబస్తు పెట్టిరు. నేను వచ్చి సార్ ఏమంటానంటే మేము అమ్మితో మీరు గొడవ చేయకూరి, గొడవలు పెట్టకూరి అని సార్ చెప్పిండు. 1500 మించి రావడం లేదు. 3000, 4000 అన్నా కానీ అసలు 1500 అయినా కానీ నిలబడతలేరు వాళ్ళు ఖరీదారులు. ఇప్పుడు సార్ ఏమన్నాడు నిన్న, ఇప్పుడు సార్ వచ్చి అన్నాడు అంటే గొడవలు చేయద్దు, మీకు అమ్మిస్తాం, మేము ఉన్నాం కదా అంటారు. ఇప్పటికి వచ్చారు, ఇప్పటి వరకు లేరు. ఇక మళ్ళీ గొడవ చేయకపోతే ఏం చేయాలి? తర్వాత మీరు ఎంత తీసుకొచ్చిండ్రు? ఏమన్నా మీకేమైనా కింటాకి ఏమైనా ధర పెరిగే అవకాశం ఉందా? 10 బస్తాలు తీసుకొచ్చాను. కొనలే 1500 అంటాను. అది ఆడనే ఉన్నది, ధర కాలే. 100 బస్తాలు తీసుకొచ్చాను. నిన్నటి కాంచెలు కాంట కాలేదు. ధర అయిందా? ధర 3500, 2000 అడుగుతాను. అది ఒకప్పుడు నేను పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ 11,500 అమ్మాను. ఇప్పుడు అమ్మానంటే పానం ధర ఇస్తలేదు. 10 ఎకరాలు మిర్చి. దానిలో ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. కనీసం అది అమ్మద్దా అనేది ఎటు దిక్కులేని పరిస్థితి ఉంది. 1000 రూపాయలకు అడుగుతాను. ఎంత? 1000 రూపాయలకు కింటా 1000 రూపాయలకు అడుగుతాను. మీరు ఏరడానికి ఎంత ఖర్చు అయింది? ఏరడానికి కింటకు మొత్తం మీద ఏరడానికి 70,000 రూపాయలు అయినాయి 20 క్వింటాలకు. ఇప్పుడు 20 క్వింటాలు అమ్మితే ఎంత వస్తుంది? 20 క్వింటాలు అమ్మితే 20,000 వస్తాయి. 70,000 పెట్టుబడి పెడితే 20,000 వస్తున్నాయి. ఈ కోత కూల వరకే చెప్పింది. మళ్ళీ పెట్టుబడులు వేరే. 250 రూపాయల కూలి, ఇవన్నీ బోను. ఇది రైతుల పరిస్థితి. ఈ రైతు 20 క్వింటాలు తెచ్చాడు, 70,000 పెట్టుబడి పెడితే 20,000 కూడా రాని పరిస్థితి ఉంది. అందరు రైతులు కూడా కోత కూలు కూడా రాని పరిస్థితి. ఇక పెట్టుబడులు, క్రిమి సంహార మందులు, దున్నడానికి ఇతర ఛార్జీలు కనుక మినాయిస్తే కేవలం కోత కూలకు 20,000 అయితే ఆ 20 క్వింటాలు తీసుకొస్తే ఇప్పుడు 20,000 కూడా రాని పరిస్థితి దాపురించింది. అందరు రైతులకు కూడా ఇదే పరిస్థితి. ఒకరిద్దరికి మాత్రం 5,000 నుంచి 6,000కు కొనుగోలు చేసి మొత్తం అందరు రైతులకు ఇదే కొనుగోలు చేస్తున్న భ్రమలో రైతులను ఉంచుతున్నారు. ఎంత వ్యాపారులు 1500కు పెట్టినా 1000 రూపాయలకు పెట్టినా అదే ధరకు కొనుగోలు చేసినా ఎవరు కూడా రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవకాశం లేని పరిస్థితి అయితే మార్కెట్లో ఏనుమాముల మార్కెట్లో కనిపిస్తుంది. కెమెరా శ్రీనివాసరావు, రమేష్, TV9 ఏనుమాముల మార్కెట్, వరంగల్.